చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈ రోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువాత ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను.